సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో క్షుద్ర పూజలు, చేతబడులంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన అసమర్థతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. మంచి కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి భార్య గీత వెంటనే ఆయనను హాస్పిటల్లో చూపించాలని ఎద్దేవా చేశారు. 3 ఏళ్లు అవుతున్నా కొత్త పింఛన్లు ఇవ్వటం లేదని, కళ్యాణలక్ష్మి పథకం అందక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు తొలగించడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. సమర్థుడో ఎంత పనికి మాలినోడో క్లియర్గా ప్రజలకు అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మరి మీరు కూడా చేతబడి చేసే ముఖ్యమంత్రి అయినారా? తెలంగాణ ప్రజలకు చేతబడి చేసినారా? మీరు కూడా క్షుద్ర పూజలు చేసే అంత బ్రహ్మాండంగా నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారా? ఇవాళ ఇంత తెలివి తక్కువ మాటలు ఎట్లా ఉండి మీరు మీ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడతారు మీ గురించి నాకు అర్థం అవ్వట్లేదు. మీ ఇంట్లో చేస్తారు క్షుద్ర పూజలు? మరి మీరు మాట్లాడే మాటలు అవి అసలు ఈ సైన్స్ కాలంలో, ఈ నవీన యుగంలో ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు, చిల్లర డ్రామాలు ఎన్ని రోజులు? ఇంకా 3 సంవత్సరాలు నిండింది. ఇప్పటి వరకు ప్రజలు చేయాల్సిన పనుల గురించి మాట్లాడకుండా ఇవే చిల్లర మాటలు. పిల్లలకు మీరు పంపించే సందేహం ఏంది? విద్యార్థులకు మీరు పంపించే సందేహం ఏంది? రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోతున్నారు. ఆల్రెడీ ఎకనామికల్గా వెనక్కి పోతా ఉంది. ఆలోచనలో కూడా వెనక్కి తీసుకుపోతున్నారు. మీరు క్షుద్ర పూజలని ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఇంతకంటే దిగజారుడు ఏమైనా ఉంటుందా? గొప్ప ఆలోచనల కుటుంబం నుంచి వచ్చినావు నువ్వు కూడా. దయచేసి మీ ఆయనని ఒకసారి డాక్టర్కి చూపెట్టమ్మా. ఇంత చిల్లర భాష పనికిరాదమ్మా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాలా? సరే, చిల్లర మాటలు మాట్లాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆయన భాషలో మార్పు తీసుకురా, ఆయన ఆలోచనలో మార్పు తీసుకురా. ఎన్నో ఏళ్ళు పోరాడి తీసుకొచ్చిన రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన